గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు నేను మాట్లాడకపోతున్నాను. క్యాన్ బ్యాంక్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ స్టాక్ని ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇది డే టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఇది నేను బుల్లిష్ ఎంగిల్ఫైయింగ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఇది కూడా గ్యాప్ అప్లోనే ఓపెన్ అయ్యి ఒక మంచి మొమెంటం వచ్చి దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దాకా వచ్చి ఆగి ఉంది. సో ఇప్పుడు మనము దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లో ఉంటే దాన్ని ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు, ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద నేను మాట్లాడుకుందాం. చూడండి, ఇలా 1, 2, 3, 4 ఈ నాలుగు స్టాక్స్ అనేటువంటివి, ఈ 4 క్యాండిల్స్ అనేటువంటివి మనము ట్రేడ్ చేయడానికి కన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. దీన్ని మనం 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెసిస్టెన్స్ ఇక్కడ సో 385.77 దగ్గర దీని యొక్క రెసిస్టెన్స్ ఉంది. సో అలా ఉన్నప్పుడు దీన్ని రెసిస్టెన్స్ వరకు వచ్చినప్పుడు మనం కొద్దిగా మనము జాగ్రత్తగా ట్రేడ్ చేయవలసి ఉంటుంది. కానీ ఎప్పుడైనా ట్రేడ్ చేసుకునేటప్పుడు మనకి చూడండి, ఇక్కడ 10 o'clockకి 10 గంటలకి పడినటువంటి ఈ 5 minutes క్యాండిల్ చూడండి, దీని యొక్క బీరిస్ క్యాండిల్ యొక్క క్లోజ్ని బ్రేక్ చేస్తూ ఒక బుల్లిష్ ఎంగిల్ఫింగ్ స్టాక్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అయినటువంటి ఒక ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయిపోయింది ఈ 5 minutes క్యాండిల్లో. తర్వాత దానిపైనే ఇక 10 o'clock క్లోజ్ అయినటువంటి స్టాక్ దానిపైన 5 minutes క్యాండిల్ దానిపైన, అంటే దానికి ఒక క్లోజ్ పైనే క్లోజ్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవాలంటే అగైన్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న క్రమంలో అగైన్ కూడా దానికి మళ్ళా ఇంకొకసారి బీరిష్ క్యాండిల్ పడి తర్వాత బుల్లిష్ క్యాండిల్ పడి దానిపైన, అంటే ఇక్కడ చూస్తే ఒక 10:25 అనేటువంటి ఈ క్యాండిల్ దీనిపైన, సో 10:15 పడినటువంటి ఆ క్యాండిల్ పైన బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ 10:05కి పడినటువంటి క్యాండిల్ 10కి పడిన క్యాండిల్ ఒక పైన క్లోజ్ అయింది. ఇది ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్గా మనము ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు దీన్ని ఎక్కడ ఈ ప్లేస్లో. సో 379.31 దాకా ఎంట్రీ తీసుకొని టార్గెట్ 283 వరకు మనం టార్గెట్ని దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇదే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీగా ఈ యొక్క స్టాక్ని. చూడండి, మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఈ స్టాక్ని. ఈ ప్యాటర్న్ చూడండి, ఇది 1 minuteలోకి వెళ్ళిపోతే ఒక W ప్యాటర్న్ లాగా ఇది ఉంటుంది అనిపిస్తుంది. W ప్యాటర్న్, దీని యొక్క హై బ్రేక్అవుట్ అవటం 5 minutes యొక్క క్యాండిల్ యొక్క 5 minutes యొక్క 2 times చూడండి, 2 times ఇది కన్ఫర్మేషన్. 2 times బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అయింది, తర్వాత 2 times బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అయిపోయి దానిపైన ఈ స్టాక్ అనేటువంటిది, ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేటువంటిది ఒక డబుల్ కన్ఫర్మేషన్. అంటే ఎప్పుడైనా స్టాక్లో మనం ట్రేడ్ చేయాలంటే డబుల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ట్రేడ్ చేసి ఉండాలి. ప్యాటర్న్ని డబుల్ కన్ఫర్మేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మనం ట్రేడ్ చేస్తే, అప్పుడు కానీ ఎంట్రీ ఇస్తే ప్రాపర్గా దాని యొక్క ఆ స్వింగ్ యొక్క హై వరకు మనం టార్గెట్ పెట్టుకొని దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. చూడండి, ఇది టార్గెట్, దీనికి ఇది టార్గెట్గా ఉంది. ఎక్కడ ఇది ఈ ప్రైస్, సో 382.80 80 రూపీస్ ఈ యొక్క ప్రైస్ దాకా
ఇది మనకి ఈ ప్రైస్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. దీంట్లో ఇది టార్గెట్. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇదిగో ఇదే ప్లేస్లో ఎగ్జిట్ కూడా చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు. ఇది మనం ఒక డబుల్ కన్ఫర్మేషన్గా అనుకొని ఎగ్జిట్ అనేటువంటిది చేయొచ్చు. సో ఈ విధంగా మనము దీంట్లో ఒక పర్ఫెక్ట్గా స్టాక్స్లో ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలనే దాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లింక్ అండ్ మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా ఎలా ట్రేడ్ చేస్తున్నాడు, ఎలా ట్రేడ్ చేయాలి అన్న విషయం మీద అనేటువంటి స్టాక్స్ మీద నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ విషయాలు వస్తాయి. మీకు ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ, ఎంట్రీ విషయంలో, ఎగ్జిట్ విషయంలో కానీ మీకు ఒక నాలెడ్జ్ కావాలి అంటే, ఆ స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలనే విషయం మీద మీకు నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఆ డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి, నేను ఫలానా అని మీరు వాట్సాప్లో పింక్ చేయండి. నేను ఖచ్చితంగా 24 అవర్స్లో రిప్లై ఇచ్చి మీకు దానికి ఈ ట్రేడ్కి కావాల్సిన తగినటువంటి సెటప్ మీకు నేను ఇస్తాను. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. నా నోటిఫికేషన్ రెగ్యులర్గా మీకు రావాలి అని అనుకుంటే బెల్ ఐకాన్ మీద బెల్ సింబల్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు క్రమం తప్పకుండా వస్తుంది కనుక మీకు ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దక్కుతుందని నేను మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.